నేను లేచిందే 7కి లేచిన. ఆయన ఏమంటారు నతుల పాస్కి వెళ్ళడానికి ఒక ప్లేస్ పంపిండు కదా, అక్కడికి 7:30కి రమ్మన్నాడు. నాకు నిద్ర అసలు లెవ్వని కూడా లేవబుద్ధి కాలే. 7కి లేచిన దెబ్బ బ్రష్ చేసుకొని ఇంకా టైం అవుతుందని చెప్పేసి 3 కింద వచ్చేస్తుంది. 3 కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడ నుండి, మెల్లో ఫెలో హాస్టల్ నుండి. ట్యాక్సీ అడుగుతా 300 చెప్పిండు. 3 కిలోమీటర్లకి 300 అయింది అని అంటే అంతే. అది రోడ్ అట్లుంటుంది, అందుకనే వాళ్ళు రోడ్డు దిగలేకనే అక్కడికి రమ్మని చెప్తారు అని చెప్పేసి అన్నాడు. సరేలే ఇంకొంచెం ముందుకు పోయి అడుగుదామని ఇంకొంచెం ముందుకు పోయి అడిగితే ఇంకా ఈ ట్యాక్సీ అన్న 200 అడిగిండు. ఫస్ట్ 250 అన్నాడు. 200 తీసుకోండి అని చెప్పిన. 150 తీసుకోండి అని చెప్పిన. అయితే 150 అయితే రాదు, 200 లాస్ట్. 3 కిలోమీటర్స్కి 200 అయింది నాకైతే. 3 కిలోమీటర్లకి 200. సరేలే అని చెప్పి ఇంక ఇప్పుడు టైం అవుతుంది కదా, మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. అందుకని ఇంకా బ్రష్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. ఇంకా అదే మాట్లాడుతున్నా డ్రైవర్ అన్నతో, సిక్కిం చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. ప్రతి చిన్నదానికి 300, 400, 500. ఎంత నేను 3 రోజులు ఏమో ఉన్నా ఇక్కడ, 4,000, 5,000 అయినాయి నాకు 3 రోజులకి. చాలా ఎక్స్పెన్సివ్. చాంద్మారి స్టాండ్ నుండి అయితే నతుల పాస్కి స్టార్ట్ అయిపోయినా. ఫస్ట్ ఏమైందంటే నేనైతే ఏదైతే టూర్ ట్రావెల్ ఏజెన్సీ అన్నతో మాట్లాడి నతుల పాస్ ఇవన్నీ పర్మిట్ చేయించుకున్నానో అన్న డీటెయిల్స్ పంపించండి, కార్వి ఇంకా ఫోన్ నెంబరు, కార్ నెంబరు అవన్నీ. నేను ఇంకా చాంద్మారి స్టాండ్కి వచ్చి ఆయనకు ఫోన్ చేస్తే నా బండి ఖరాబ్ అయిపోయింది, వేరే బండిలో వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఇంకా చూడు ఎంత భయమైందంటే ఇదేంది ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి, సరే అని చెప్పి ఆయనకు ఫోన్ చేసిన. ఎవరైతే నాకు డీటెయిల్స్ పంపించారో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వేరే నెంబర్ పంపాడు. వేరే నెంబర్ పంపిస్తే ఆయనకు ఫోన్ చేస్తే 5 సార్లు చేసిన, ఎత్తలేడు. నేను కరెక్ట్ టైంకి వచ్చిన, కరెక్ట్ 7:30కి నేను అక్కడ ఉన్నా, చార్మారి స్టార్ట్లో ఉన్నాను. 5 టైమ్స్ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆయనకు మెసేజ్ పెట్టిన, కాల్ చేస్తే ఊరికే బాగుండదు పొద్దున. అసలు ఫస్ట్ ఆయననే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేసి, కాబట్టి నా మెసేజ్ పెట్టిన ఇట్లా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తే అప్పుడు ఒక 20 మినిట్స్కి అనుకుంటాం వేరే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. వేరే నెంబర్ నుండి ఫోన్ వస్తే ఈ బండిలో వెళ్తున్నాం. నయ్యం ఇంకా పక్కన సీట్ దొరికింది, విండో సీట్. ముందు అడిగినా కానీ ముందు కూర్చున్నారని చెప్పేసి చెప్పిండు. అందుకనే ఇంకా వెనకాలనే కూర్చుంది. ఇంకా పాపం నా పక్కన కూర్చున్నాం అయితే నాకంటే లేట్ వచ్చింది అనమాట. కొద్దిసేపు 10 మినిట్స్. అందుకనే వాళ్ళకి విండో సీట్ దొరకలేదు. ఆమె అలిగింది విండో సీట్ దొరకడం పాపం. ఎందుకంటే నిజంగానే ఇది వెనకాల 4 మెంబర్స్, మధ్యలో 4 మెంబర్స్, ముందు 2 కూర్చుంటారు అనమాట. మొత్తం 10 మెంబర్స్ కూర్చునే ట్యాక్సీ. విండో సీట్ దగ్గర కూర్చుంటేనే కొంచెం మంచిగా గాలి వస్తుంది, మధ్యలో కూర్చుంటే అంత గాబరా అవుతుంది అనమాట. అందుకనే అలిగింది అమ్మ. పాపం అనిపించింది. నేనే నాకు ముందు సీట్ దొరకలేదు అని చెప్పేసి కొంచెం అరే అని అనుకున్నా. ఇంకా ఆమెకు పాపం ముందు కాదు కదా, వెనకాల కూడా దొరకలేదు. ఆమె ఎట్లా ఉంటుంది, అందుకే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే దాంట్లో ఉండే సంతోషమే వేరు. ఇప్పుడు ఇంకా నతుల పాస్కి స్టార్ట్ అయిపోయినా. బండి మధ్యలో తినడానికి ఎక్కడైనా ఆపుతారంట, అప్పుడు తినేసేయాలి. ఇంకా ఆకలి అవుతుంది నాకు. డ్రైవర్ అన్న తినడానికి ఆపిండు ఇక్కడ. ఇది ఏ ఊరో కూడా భయ్యా, ఏ కౌన్ సా జగహ హై? థేరామెల్. థేరామెల్ ఇక్కడ ఆపిండు. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా మ్యాగీ ఉంది. నేను ఎట్లా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి అఫ్ కోర్స్ మ్యాగీ తినేసి వెళ్ళాలి. నతుల పాస్ పర్మిట్ తీసుకోవడానికి ఒక దగ్గర ఆపిండే ఒక 5 మినిట్స్. దాని తర్వాత మళ్ళీ టికెట్ ఒక్కొక్కరికి 20 రూపీస్. దాని తర్వాత ఇప్పుడు సైట్ సీయింగ్ ఇక్కడ లోకల్లో ఏవో త్రీ ప్లేసెస్ చెప్పి మళ్ళీ దానికి ఎక్స్ట్రా 300 అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరికైనా పోవాలని ఉంటే చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పిండు. మా వాళ్ళు అయితే అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఎవరికి ఇష్టం లేదు వెళ్ళడము. సో మేము ఎవరం వెళ్ళట్లేదు అనమాట.
నా పక్కన కూర్చుంది కదా అక్క, వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది. అందుకనే అంటే ఆమె నిన్న మొత్తం ఈ ట్యాక్సీలో వచ్చిందనమాట. ట్యాక్సీలే ఉంటాయి కదా ఇక్కడికి సిక్కింకి. వెనకాల కూర్చొని కాళ్ళు నొప్పి అయినాయంట బాగా. అందుకనే కొంచెం ముందు వస్తే ముందు సీట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి అనుకున్నారంట. కానీ ఆమె 5కే రెడీ అయిందంట. పొద్దున 5కి లేచి రెడీ అయిపోయిందంట. ఆ హోటల్ ఓనర్ ఉంటాడు కదా, ఆయన పడుకొని ఉన్నందుకు లేట్ అయిపోయింది. లేదంటే నేను పొద్దున్నే లేచి రెడీ అయినా అని ఆమె అలిగింది. స్వెటర్ తీసి అన్నం మీద కొట్టింది అనమాట ఎక్కేటప్పుడు. నవ్వు వచ్చింది నాకు. అయితే మాట్లాడితే అర్థమైంది, మంచిగా మాట్లాడింది. ఇప్పుడు 23కి అయిందంట పెళ్ళి. ఈరోజు 27 ఏప్రిల్ 27. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిర్రంట వాళ్ళు ట్రిప్కి. పెళ్ళి అవ్వకముందు వాళ్ళ డాడీకి ట్రిప్కి వెళ్తా అంటే వాళ్ళ డాడీ పెళ్ళి అయిన తర్వాత అని చెప్పేసి అంటున్నానంట. ఇప్పుడు ఇంకా పెళ్ళి అయింది కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా తిరుగుతా అని చెప్పేసి చెప్తుంది. అందుకనే నేను ముందే అన్ని ప్లేసెస్ తిరగాలి అని చెప్పేసి ఇండియా అంతా ట్రావెల్ చేయాలని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నా. పెళ్ళి అయితే ఛాన్స్ ఉంటుందో ఉండదో చెప్పలేము కదా. ఒకవేళ ట్రిప్స్ ఇష్టం లేని వాళ్ళు అయితే నాకే బొక్క పడుతుంది అట్లా. కాబట్టి ఛాన్స్ ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. ఇంట్లో ఎట్లయినా ఒప్పించి రావాలి. ఇంకా మ్యాగీ నాది రావట్లేదు. 50 రూపీస్ మ్యాగీ. బ్రెడ్ ఆమ్లెట్ కూడా 50 రూపీసే. రోటీ ఏమన్నా ఉండింటే బాగుండు, రోటీ ఏదన్నా కర్రీ. నిన్న కూడా మ్యాగీ తినాల్సి వచ్చింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తున్నారు మ్యాగీ వేసి నీళ్ళు పోసింది అంతే. ये कितना सुंदर है, देखो कैसा आ रहा है, देखो इधर आओ. बाप रे, ఇంత బాగుంది చూడండి వ్యూ. చంగు లేక్ ఇది నతులా పాస్కి వెళ్ళే రూట్లోనే. ఈ చంగు లేక్, నతులా పాస్, బాబా మందిర్, ఈ 3 ప్లేసెస్ కలిపి విత్ పర్మిట్ ఇంక్లూడెడ్ 1000 రూపీస్. 15 minutes ఆపుతా అని చెప్పిండు డ్రైవర్ అన్న. అసలు ఇంత బాగుంది దేవుడా, క్రేజీ ఉంది. ఇదంతా రోడ్డు. ఈడైతే మస్తుంది, బ్యాక్గ్రౌండ్ క్రేజీ వస్తుంది. ఇది ఎక్కడానికి 100 రూపీస్ అంట. ఇంత బాగుంది చూడండి ఒక్కసారి. కిత్నా సుందర్ అయినా. నీట్గా ఉన్నాయి వాటర్ కూడా క్లియర్గా. ये चावल का आता है क्या? हाँ, चावल आटा में, चावल और आटा. चावल और आटा. हाँ. अच्छा सिस्टर एक दिन में कितने बार रखना है ये? हाँ, 10 किलो तक खा जाता है. 10 किलो तक. हाँ. एक दिन में 10 किलो से ज़्यादा भी खाता है. अच्छा. घास मिला के तो 15-20 किलो. ఒక్క రోజులో 10 కేజీల వరకు తింటుందంట. అన్నం ప్లస్ పిండి. నిజంగా ఇక్కడైతే ఫొటోస్ క్రేజీ అంటే క్రేజీ వస్తున్నాయి. మస్తు ఉంది. ప్రశాంతంగా ఉంది. నవ్వే ఆగుతలేదు అసలు. అంత బాగుంది ప్లేస్. ఫొటోస్కి అయితే ఇంకా బాగుంటుంది. మస్తు ఉంది కదా. చంగు లేక్ చాలా బాగుంది.
పర్మిట్ తీసుకున్నాం కదా, ఇవి ఇక్కడ ఇచ్చేసేయాలి. नंबर है 3069 3069. 3069 ठीक है. इलेक्ट्रॉनिक से थोड़ा आगे ही रहेगा गाड़ी, जब इलेक्ट्रॉनिक में रहेगा इधर आगे रहेगा, ठीक है ना? हाँ. हम लोग इलेक्ट्रॉनिक के नीचे आगे देख रहे हैं गाड़ी का नंबर 3069 नथुला पास. 10:36 11:36 हो रहा है, 10:36 हो रहा है, 11:30 तक करना है आप लोग, ठीक है? నథులా పాస్కి వచ్చేసిన. దేవుడా, చల్లగా వస్తుంది. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఉంది బోర్డు. వెల్కమ్ టు నథులా. మంచి అయితే అంతేం ఎక్కువ లేదు, తక్కువనే ఉంది. వింటర్లో అయితే ఇంకా మస్తు ఉంటుంది కానీ చలికి తట్టుకోలేము అసలు. దేవుడా, ఎంత చలి ఉంది. లైన్ ఉన్నారు మొత్తం పైకి వెళ్ళడానికి. చలి దారుణంగా ఉంది, చలి దారుణంగా పెడుతుంది. కింద మొత్తం మంచు ఉంది, పడినా కూడా ఆల్రెడీ జారుతున్నాయి షూస్ గా చెప్పులు. ఇది పోతుంది. ఫాస్ట్ కట్టేసుకున్నా, చలి పెడుతున్నా. క్యాప్ ఉంది కానీ క్యాప్ బ్యాగ్లు ఉంది. ఇట్లా అయితే ఉంటాయి అప్పుడప్పుడు. కిదరే ఇది చైనా, ఈ బిల్డింగ్. ఇది మన ఇండియా బార్డర్. ఫోటో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అయినా రిస్క్ తీసుకొని తీస్తున్నా. పైన అయితే అస్సలకే ఫొటోస్ ఫోన్ తీయట్లేదు. వెల్కమ్ టు నథులా పాస్. ఎంతమంది ఉన్నారు దేవుడా. ఇంకా నయ్యం మేము ముందు వచ్చినాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయినా, లేదంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుండే. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ నుండి స్టార్ట్, ఇక్కడ నుండి ఆ స్టెప్స్ ఎక్కి అక్కడ పైన కనిపిస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. అసలు ఎంత చలి పెడుతుందంటే దేవుడా, దారుణం అంటే దారుణంగా చలి పెడుతుంది. ఎట్లా అంటే గ్లౌసెస్ తీసేస్తే చేతులు పని చేయట్లేదు అనమాట. క్యాప్ నేను అనవసరంగా తెచ్చుకోలే, హాస్టల్లోనే ఉంది బ్యాగ్లో. ఎందుకులే, ఏమంటారు, మంచి కొంచెమే ఉంటుంది కదా, చలి ఎక్కువ పెట్టంలే అని అనుకున్నా. ఇంకా దయ్యం గ్లౌస్లు సాక్స్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఈ మఫ్లర్ ఎందుకైనా మంచిదని చెప్పేసి మఫ్లర్ తెచ్చుకున్నా, సరిపోయింది. లేకపోతే చాలా కష్టం అవుతుండే, మస్తు ప్రాబ్లం అవుతుండే. మస్తు అంటే మస్తు చల్ల గాలి, అసలు నడవడానికి కూడా రావట్లేదు, అంత చల్లగాలి ఉంది. ఇంకా పైన ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. పైన అసలు ఫొటోస్ ఇవ్వద్దు, వీడియోస్ ఇవ్వద్దు. ఇండో చైనా బార్డర్. ఇంత దూరం వస్తానే నేను ఎప్పుడు అనుకోలే. చైనా దగ్గర నుండి చూసిన. చైనా పోనా తెలియదు కానీ దగ్గర నుండి అయితే చూసిన. అంటే ఇప్పుడు కొంతమంది ఫీలింగ్ ఎట్లుంటుంది పైకి పోయేసి ఇంత దూరం వచ్చినాం, ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఉంటుంది. కానీ కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు చైనా చూడ్డానికి ఇంత దూరం వచ్చింది, ఫొటోస్ తీసుకోవడానికి అలా లేదు, వీడియోస్ తీసుకోవడానికి అలా లేదు అని చెప్పేసి అట్లా కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ ఈ మంచులో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా మనము జారి పడతాము. అందుకనే వాళ్ళు నాకు తెలిసి ఫోటో వీడియోస్ అలో లేదు. నేనే పడినా, ఇట్లా ఫోన్ ఇట్లా సెట్ చేసుకుంటా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కేటప్పుడు జారినా అనమాట, స్లిప్ అయింది. కానీ మంచిగా ఉంది. చైనాని దగ్గర నుండి చూడడం బాగుంది. అది బిల్డింగ్ అసలు దగ్గర నుండి కనిపిస్తుంది. ఏదో నన్ను వాళ్ళు అలా లేదన్నారు కానీ
వాళ్ళకి కనపడకుండా కిందికి దిగేటప్పుడు మొత్తం కొంచెం కిందికి దిగిన తర్వాత తీసిన ఫాస్ట్గా బాగుంది. వాళ్ళ ఫ్లాగ్ కూడా ఉంది, చైనా ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది మనకి. కానీ అక్కడైతే అసలుకే ఫోన్ తీయనియట్లే. ఫోన్ బయటకు తీస్తే మొత్తం ఫార్మాట్ చేసి ఇచ్చేస్తా నేను అని చెప్పేసి అంటున్నారు ఆర్మీ వాళ్ళు. చాలా కోప్పడుతున్నారు ఫోన్ తీస్తే, తిట్టిండ్రు కూడా ఇద్దరు ముగ్గురిని ఫోన్ తీస్తే. మీ పాత ఫొటోస్ ఏమున్నా వీడియోస్ ఏమున్నా నాకు సంబంధం లేదు, ఫార్మాట్ చేసి ఇచ్చేస్తాం మీ ఫోన్, మీ ఇష్టం ఇంకా అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పిండు అనమాట. ఇట్లాంటి మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ గ్లౌస్లు, సాక్స్, షూస్ ప్లస్ క్యాప్, మంచి జాకెట్ ఇవి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే ఎంత తక్కువ మంచు ఉన్నా కూడా ఇప్పుడు అర్థమవుతుంది, తక్కువ మంచు ఉన్నా కూడా కంపల్సరీ ఇంత ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి. సో బెటర్ తెచ్చుకుంటే మనకే సేఫ్టీ ఉంటుంది, హెల్త్ ఖరాబ్ కాదు. నతులా పాస్, ఇందో చైనా బార్డర్. నిజంగా మనకి కొంచెం చలి పెడితేనే ఇంత అవుతుంది కదా, చల్లగాలికే ఇంత చచ్చిపోతున్నా. ఆర్మీ వాళ్ళు ఎట్లుంటారో ఇంత మనుషులల్లా దేవుడా. ఇది ఇంకా సమ్మర్ సీజన్, ఇంకా వింటర్ సీజన్ ఉన్నప్పుడు బాప్రే వాళ్ళకి నిజంగా దండాలు పెట్టాలి. ఏం చేసినా తక్కువనే వాళ్ళకి. వాళ్ళు మన కోసం బార్డర్లో ఉండి మనల్ని కాపాడుతుంటారు. మనకు జస్ట్ ఇంత కొంచెం చిన్న చలి పెడితేనే ఇంత అవుతుంది కదా, బాప్రే. వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుంది. ఇంకొండ తర్వాతనే చైనా బార్డర్ అనమాట. చైనా ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది పైనకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది చైనా ఫ్లాగ్, చైనా బిల్డింగ్. అక్కడ ఇక్కడ కనిపిస్తుందిగా ఇంకో బిల్డింగ్, ఇది కూడా చైనానే. ఇప్పుడు కొంచెం చలి పెట్టట్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత, అంటే అలవాటు అయిపోయింది కదా అట్లా. भैया भाभी हाय बोलो. From Bihar. Bihar. Yes, we are from Bihar. Okay. She's from West Bengal. నాతో పాటే సేమ్ వెహికల్ అనమాట. 40,140 feet, మన ఇండియాలోనే 3rd highest పాస్. చేతులు పని చేయట్లే, తిమ్మిరలాగా అనిపిస్తుంది చేతులు. నతులా పాస్ చూసేసిన. ఇంక ఇప్పుడు బాబా మందిర్. వీళ్ళైతే అసలు వెళ్ళలేదంట పైకి. నేను ఒక బాబీ భయ్య అని ఒక వీడియో తీసిన కదా, మేము ముగ్గురమే పోయినాం పైకి. మేము ముగ్గురం కలిసి కిందికి వచ్చినాము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. 7 members, 5 members ఒక ఫ్యామిలీ, 2 వీళ్ళు వెళ్ళలేదంట పైకి. అంటే చాలా ఎక్కువ ఉంది కదా, కానీ ఇంత దూరం వచ్చి ఏం లాభం, వెళ్ళాలి కంపల్సరీ ఎట్లనో ఒకలాగా. ఇప్పుడు నతులా పాస్ నుండి హర్భజన్ సింగ్ మెమోరియల్కి వచ్చేసిన. $12,651 feet. Harbhajan Singh office room or living room. ప్రసాదం కూడా పెడుతుండ్రు.
బొరుగులు ఇంకా కిస్మిస్. అయితే హర్భజన్ సింగ్ మందిర్ స్టోరీ ఏంటంటే, హర్భజన్ సింగ్ ఒక సోల్జర్ అనమాట. ఇక్కడనే వర్క్ చేసుకుంటా డ్యూటీలో వాటర్లో పడి చనిపోయిండు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కానీ ఇట్లా వాళ్ళని లేపడం, ఇట్లా చెంప మీద కొట్టి, అంటే వాళ్ళకి అట్లా ఫీలింగ్ వచ్చేదన్నమాట. అంటే అతనే ఇట్లా చనిపోయిన తర్వాత అతనే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అన్నమాట. అంటే లైక్ ఎట్లా అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కాపాడడం, ఏదైనా చెప్పడము, కళలు రావడము, అట్లా అవన్నీ జరగడం వల్ల అవన్నీ జరగడం వల్ల ఆయనకి టెంపుల్ కట్టించిండ్రు. ఆయన లివింగ్ రూము, ఆఫీస్ రూము మంచిగా ఉన్నాయి కదా. నిజంగా ఒక మనిషిని ఇంత టెంపుల్ కట్టించి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే ఎంత గ్రేట్ అయి ఉండాలో, ఎంత మంచోడు అయి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళేది. ఈ హర్భజన్ సింగ్ మెమోరియల్ పక్కకే ఉందన్నమాట. ఇది కొంచెం నడవాలంతే. బాప్రే, వాటర్ ఫాల్ సౌండ్ వింటానే మస్తు అనిపిస్తుంది. పరమేశ్వర. టైం 3 అవుతుంది, రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాము. అసలు ఒక్క ముక్క కూడా కనపడట్లే, బండి ముందుకు పోతే తప్ప కనపడట్లే. నయం పొద్దున్నే వచ్చినాము, సరిపోయింది. డ్రైవర్ అన్న ఆడికి అంటున్నాడు కూడా, దేవుడు అసలు ఏం కనపడట్లేదు. డ్రైవర్ అన్న అన్నాడు కూడా ఆడికి, పొద్దునే పోతేనే బెటర్, ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎట్లుండదు చెప్పలేము. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వెదర్ చాలా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ టైం చూస్తున్నట్లు. పొద్దున 200 పెట్టి పోయినా కదా నేను మార్కెట్కి, ఇప్పుడు ఎంజీ రోడ్కి మళ్ళీ అంటే హాస్టల్ దగ్గరికి 40 రూపీస్ వెళ్తున్నాను. అంటే షేరింగ్ అన్న వాళ్ళతో. పొద్దున వాళ్ళు షేరింగ్లోనే వచ్చిందంట 30 రూపీస్. అంటే ఎక్కడనో స్టాండ్ ఉంటుందంట, అక్కడ అడగాలంట. నాకు ఎవరు చెప్పలేకపోతున్నా అట్లా పోవాలి వెనక్కి పోవాలని ఏదేదో చెప్పారు. ఇది ఎంజీ మార్గ్ రోడ్. అసలు నా హోటల్ ఏడుందేమో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఎత్తుక్కుంటూ పోవాలి. డార్జిలింగ్లో కానీ, గ్యాంగ్టాక్ ఇక్కడ సిక్కింలో కానీ అసలు అమ్మాయిలు అబ్బాయిలు డ్రెస్సులు ఎంత మంచిగా వేస్తున్నారు అంటే, మోడల్స్ అంతా ఇక్కడనే ఉన్నారు డార్జిలింగ్లో ఇంకా సిక్కింలో. గ్యాంగ్టాక్ గ్యాంగ్టాక్. ఇట్లా సాయంత్రం కాగానే అందరు బయటకు వచ్చి ఇట్లా కూర్చొని టైంపాస్ చేసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, ఇంకా ఇష్టం ఉన్నోళ్ళు ఫుడ్ తినుకుంటా, ఎవరి ఇష్టం వాళ్ళకి తిరుగుకుంటా, అటు ఇటు షాపింగ్ అయితే షాపింగ్ వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. ఇంకా సేమ్ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్కి ఎట్లా వస్తారో అట్లా.
వాళ్ళ డాడీకి అడుగుతుంది పట్టుకోవాలా అని. ఈ బొమ్మ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ పోతే ఎంజీ రోడ్ వస్తుంది. ఇంకా ఇట్లా పోతే అంటే రైట్ సైడ్ పోతే అన్ని షాపింగ్ అన్నమాట. అంతా షాపింగే కింది వరకు, లాస్ట్ కింది వరకు. బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, అంబ్రిల్లాస్, ఇంకా స్వెటర్లు, మొత్తం స్వెటర్లే కింది వరకు. స్వెటర్లు, బట్టలు, బ్యాగులు అన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ నుండి సేమ్ అటు రైట్ కాకుండా ఇటు వచ్చేస్తే ఎంజీ రోడే వస్తుంది. మొత్తం ఇదంతా మహాత్మా గాంధీ రోడ్, మహాత్మా గాంధీ మార్గ్. ఇక్కడ కూడా ఉంది ఐ లవ్ గ్యాంగ్టాక్. ఇప్పుడు రాత్రి అయ్యేదాకుంటారు జనాలు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందిగా, ఈ కాఫీ షాప్ పైననే ఉంటుంది మెల్లో ఫెల్లో. ఇది మెల్లో ఫెల్లో కదా హాస్టల్. దీని కిందనే కొంచెం లెఫ్ట్కి వస్తే ఇక్కడ నుండి స్టెప్స్ దిగి వెళ్తే లాల్ మార్కెట్ అని ఒకటి వస్తుంది. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. 3 ఫ్లోర్సా 4 ఫ్లోర్సా ఏదో కొన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం షాపింగ్ అనమాట. బట్టలు ఇంక అన్నీ, ఇంకా సూపర్ మార్కెట్ లాగా A to Z. నార్మల్గా మీరు నేను వీడియోస్ ఇస్తున్నా కదా చూడండి, ప్రతి ఒక్కరిని మస్తు స్టైల్ చేసుకుంటారు డ్రెస్సులు అయితే. వాళ్ళు ఎట్లా వేసినా స్టైల్గానే కనిపిస్తుంది నాకైతే. ఈవెన్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా షాప్లు కానీ ఏవైనా సరే, వాళ్ళు కూడా అంతే స్టైల్. ఇంత స్టైల్గా అంటే అంత స్టైల్గా ఉన్నారు. ఇట్లా వచ్చేస్తే సీదా లోపలికి వచ్చేస్తాం, మార్కెట్ లోపలికి. ఇది టాప్ ఫ్లోర్ అనమాట. మొత్తం అన్నీ థ్రిఫ్ట్ సామాన్లు కూడా ఉంటాయి. థ్రిఫ్ట్ అంటే యూజ్ చేసినవి, కొత్తవి కూడా ఉంటాయి. దేవుడా పెదవుకు పెట్టించుకుంటుంది. यूट्यूब है आपका? हाँ. देवड़ा परमेश्वरा, हाँ इतना दर्द होता है भगवान. तेलंगाना, हैदराबाद. नहीं आप बैठो. ऐसा क्यों करवाना चाहती हो? वो इच्छा है गंगा, नॉट इंटरेस्टेड एट ऑल. इट्स नॉट इंटरेस्टेड. मुझे भी ये था फिर इधर और फिर इधर जितना मारूंगा. कितना है ऐसा करवाने के लिए? 500. తక్కువనే టాటు కొంటే తక్కువనే. ठीक है, థ్యాంక్ యూ. ఇది పైన ఫ్లోర్ తర్వాత మళ్ళీ ఈ ఫ్లోరు. ఇదంతా లాల్ మార్కెట్. 7:30 వరకే ఉంటుంది, 7:30కి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి 7:30 వరకు షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూరగాయలు, తినేటివి, ఇంకా ప్లాస్టిక్ సామాన్లు, ఇంకేమన్నా అవి ఇవి ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ బట్టల షాప్స్. ఇందాక చూపించిన కదా. కొంచెం నైట్ అవ్వగానే ఇట్లుంటుంది. ఈరోజు నతులా పాస్, హర్భజన్ సింగ్ మందిర్, ఇంకా చంగు లేక్, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంజీ మార్కెట్ రోడ్, ఇంకా లాల్ మార్కెట్ మొత్తం తిరిగేసరికి టైర్డ్ అయిపోయినా దారుణంగా. ఫ్రెష్ అయిపోయి ఏమన్నా తిందామని చెప్పేసి బయటికి పోయినా. వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పిన, అక్కడనే తిందామని అనుకున్నా. ఇచ్చిండు వెజ్ ఫ్రైడ్ రైస్,
రైస్లో క్యాబేజ్ ఉందా లేకపోతే క్యాబేజ్లో రైస్ ఉందా అర్థమవుతలేదు నాకు. అంత క్యాబేజ్ వేసిండు దేవుడా. అసలు అన్నం కనిపిస్తలేదు, మొత్తం క్యాబేజే కనిపిస్తుంది. ఇంకా ఏందన్నా మొత్తం క్యాబేజే వేసినావు అని అంటే వెజ్ ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్సే ఉంటాయి కదా అని అంటే వెజిటేబుల్ క్యాబేజ్ ఒకటే ఉంటుందా ఇంకేం ఉండదా అని అన్న. కోపం వచ్చి క్యాబేజ్ నేను తిన్నాను అసలుకి, నాకు మా ఇంట్లో కూడా చేయరు క్యాబేజ్. మొత్తం క్యాబేజ్ వేసిండు. క్యారెట్ అయితే మొత్తం రైస్లో ఒక 5-6 ముక్కలు ఉన్నాయి అంతే. క్యాబేజ్, ఆనియన్స్, ఇంకేం వేయలే ఇందులో. ఇంకా ఆడ నేను ఏమంటారు ఆల్రెడీ చేసి ఇచ్చేసిండు కాబట్టి ఇంకా కంపల్సరీ తినాల్సిందే, తప్పదు. పార్సల్ చేయండి అని చెప్పిన, పార్సల్ చేసుకొని వచ్చి ఇంకా ఈ క్యాబేజ్ అంతా తీసుకొని తింటున్నా. ఎంత ఇంకా చాలా ఉంది రైస్, ఒక మినీ మౌంట్ ఎవరెస్ట్. ఇంత క్యాబేజ్ వేసిండు, ఇదిగోండి ఇంత క్యాబేజ్. పా వీళ్ళు నా రూమ్మేట్స్, ఈమె మధు, స్వీటీ. తిన్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నా కామన్ రూమ్లో. నా మంచిగా పాటలు పాడుతున్నారు, రమ్మని చెప్పి ఈ రూమ్మేట్స్ ఉన్నారు కదా వీళ్ళు రమ్మని చెప్తే సరే అని చెప్పి వచ్చిన అనమాట. నిన్న కూడా పిలిచిరు కానీ నేను నిన్న ఒక్కదాన్నే ఉన్నా కదా అని చెప్పి ఏం రాలే. ఈరోజు వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వచ్చి కూర్చున్నా. స్మోక్ చేస్తున్నారు, స్మోక్ స్మెల్ అంతా అసలు పడదు. ఇంక ఇప్పుడు పోతాయి కొద్దిసేపు. సారీ వీళ్ళు పిలిచిర్రు అని చెప్పేసి వచ్చినా నేను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.